హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బెండకాయ పులుసు చేద్దామండి. మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కూడా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. అందులో స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అవి కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 10 నిమిషాలన్నా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే ఈ ముక్కలకి ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలండి బెండకాయ ముక్కల్లోని. తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడే ఉప్పు కారం అవి కూడా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి, పులుపు ఆల్సో. కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే యాడ్ చేయలేదన్నమాట. ఇది ఒక 20 మినిట్స్ అయినా బాగా మరగనివ్వాలండి మూత పెట్టేసి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ బెండకాయ పులుసు రెడీ.